ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. నమస్కారం జవరి గారు. నమస్తే సిరి గారు. సో మరి మీరు ఇప్పటి వరకు ఎన్నో బిజినెస్ ఐడియాస్ చెప్పారు. దాంతోపాటు సీజనల్ సంబంధించి ఇన్స్టెంట్గా మనీ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు, ఒక వ్యాపారం స్టార్ట్ చేసి అన్న విషయాలు మనం మాట్లాడుకున్నప్పుడు, లైక్ ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి అండ్ చాలామంది కూడా ఇప్పుడున్న పిల్లలతోటి టైం స్పెండ్ చేస్తూ వాళ్ళకి టైంని వేస్ట్ కాకుండా ఒక ప్రొడక్టివిటీగా యూజ్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు ప్రతి పేరెంట్స్ కూడా. అలా వాళ్ళకి రిలేటెడ్గా అంటే మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు కాబట్టి ఆ ప్రాబ్లం ఉంది, దానికి సొల్యూషనే మనకు బిజినెస్ అవుతూ ఉంటుంది. అండ్ ఇది ఇక్కడ ఎందుకు వచ్చింది అని కొంచెం ఆలోచిస్తే దానికి ఇంకో రకంగా మనం క్రియేట్ చేసి అది ఇంకొక బిజినెస్ మోడల్ అవుతుంది అని. అలా ఇప్పుడు పిల్లల్ని బేస్ చేసుకొని అండ్ అదే విధంగా వీళ్ళకంటూ ఒక బిజినెస్ మోడల్ని క్రియేట్ చేయాలి అంటే ఏం చేయొచ్చు అంటారు? సిరి గారు, ది బెస్ట్ అనుకోవచ్చు మీరు అడిగిన క్వశ్చన్. ఎందుకంటే అసలు సమ్మర్ వచ్చింది అంటే పిల్లలు ఇంట్లోనే ఉంటారు. అవును, సమ్మర్ వచ్చింది అంటే పిల్లలంతా ఇంట్లోనే ఉంటారు. టీచర్స్ ప్రతి ఒక్క ఇంట్లో చూడండి మీరు, ఓకే కొన్ని రోజులు ఒక 3-4 days ఓకే బాగుంటుంది. ఆ తర్వాత వీళ్ళ గోల భరించలేకపోతున్నాము, అబ్బో ఎప్పుడెప్పుడు స్కూల్స్ ఓపెన్ అవుతాయా అని వెయిట్ చేస్తూ ఉంటారు. అవును, ఎంత మేనేజబుల్ కిడ్ ఉన్నా కూడా అక్కడ మేనేజ్ చేయలేకపోతారు అనమాట. సో ఎస్పెషలీ వర్కింగ్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా హార్డ్ ఉంటుంది. 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఇంకా ఫైటింగ్స్ భీభత్సంగా జరుగుతాయి అన్నమాట. అంటే ఇవన్నీ ఒక తర్వాత వాళ్ళ పెద్ద అయ్యాక స్వీట్ మెమరీసే, కానీ ఇప్పుడు కూడా మేనేజ్ చెయ్యాలి మనము, ఎవరైనా హ్యాండిల్ చెయ్యాలి అంటే కూడా పెద్దవాళ్ళు ఉన్నారు అంటే ఓకే. ఇప్పుడు లేని పరిస్థితిలో ఏం చెయ్యాలి అంటే సమ్మర్ క్యాంప్ ఈజ్ ద సొల్యూషన్. ఎందుకంటే సమ్మర్ క్యాంప్ ఎలా నిర్వహించవచ్చు అంటే కూడా సిరిగారు చెప్తాను. మీ ఏరియాలో మీ సరౌండింగ్స్ కానివ్వండి, లేకపోతే దూరం లో ఉన్న సర్టెన్ కిలోమీటర్స్ పరిధిలో మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఒక పోస్టల్ మేకింగ్ త్రూ, ఒక జస్ట్ ఫ్లయర్ త్రూ మీరు గ్రూప్స్ ఉంటాయి కాబట్టి వాటన్నిటిలో పోస్ట్ చేసేయచ్చు. బిఫోర్ ఇదంతా మార్కెటింగ్ చేయాలన్నమాట. ఆ తర్వాత మీరు ఒక 3 days ప్లాన్ చేస్తున్నారా, లేకపోతే 7 days ప్లాన్ చేస్తున్నారా, 15 days ప్లాన్ చేస్తున్నారా, సో ఇలా 3 విధాలుగా మీరు విభజించి అందులో ప్రైజ్ కేటగిరీస్ అనేది కేటాయించాలి. సో 3 days ప్లాన్ చేసిన, 7 days ప్లాన్ చేసిన, 15 days ప్లాన్ చేసిన, 1 day మాత్రం బయటికి అవుట్డోర్ అనేది తీసుకెళ్ళాలి వాళ్ళకు. ఎందుకంటే చాలా వరకు అంటే వాటర్ గేమ్స్, అమ్యూజ్మెంట్ పార్క్ కానివ్వండి, లేకపోతే మ్యూజియంస్ కానివ్వండి, మీరు అంటే మీ టేస్ట్కి తగ్గట్టే వాళ్ళు కూడా మిమ్మల్ని కనెక్ట్ అవుతారు. కాబట్టి ఫస్ట్ మీ టేస్ట్ ఏంటి అది మీరు ఫస్ట్ గ్రహించాలన్నమాట ఇక్కడ. సో మీకు ఆర్ట్, కల్చర్, మ్యూజియం ఇవన్నీ ఇంట్రెస్ట్ అయితే అలాంటి పిల్లలే మీ దగ్గర గ్యాదర్ అవుతారు. మీరు ఎక్కడైనా చూడొచ్చు, డిఫరెంట్గా ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్యాదర్ అవ్వరు. ఎక్కడ మీ ఇంట్రెస్ట్ని బట్టే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. కాబట్టి మీ ఇంట్రెస్ట్ ఎందులో ఉంది ఫస్ట్ తెలుసుకొని అలాంటి పర్యటన బయటకి మీరు ప్లాన్ చేయొచ్చు. లేదు సమ్మర్ కదా, వాటర్ గేమ్స్ కానివ్వండి, అమ్యూజ్మెంట్ పార్క్స్ కానివ్వండి, 1 day అలా కూడా మీరు ప్లాన్ చేసి వాళ్లకు తీసుకెళ్ళచ్చు అనమాట. ఇది ఏ ఏజ్ గ్రూప్ అనేది ఫస్ట్ మీరు నిర్ణయించుకోవాలి. తర్వాత వచ్చేసి సిరి గారు, ఇందులో ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక 25K to 50K వరకు మనము చెయ్యొచ్చు. కాకపోతే వెంటనే అమౌంట్ కూడా మనకు అలానే వచ్చేస్తుంది. కాబట్టి పర్ హెడ్ 2000 నుంచి ఇంకా మీ ఇష్టం అనమాట. అంటే అకార్డింగ్ టు యువర్ సర్వీసెస్, మీ ఎలాంటి క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళకు. సో ఫుడ్ కానివ్వండి, తర్వాత బయటకు తీసుకెళ్లే వెహికల్స్ కానివ్వండి, ఎక్కడ తీసుకెళ్తున్నారు, సో ఎలాంటి యాక్టివిటీస్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు, ఆ గేమ్స్ త్రూ ఏదైనా గిఫ్ట్ లాగా ఇస్తున్నారా, లేకపోతే ఏదైతే యాక్టివిటీస్ ప్లే చేస్తున్నారో అందులో కోర్సెస్ లాగా ఇస్తున్నారా, ఇవన్నీ చాలా చాలా డీప్ అండ్ డెప్త్గా మీరు వెళ్ళొచ్చు అనమాట ఇందులో. కాకపోతే జస్ట్ మేనేజబుల్గా అంటే ఎవరైతే అల్లరి చేస్తుంటారో ఈ పిల్లల్ని నేను మేనేజ్ చేస్తాను, సమ్మర్ క్యాంప్ ఐ విల్ డూ అప్ టు 1 month అన్న కూడా మీరు 7 days లాగా తీసుకొని పిల్లల్ని ఇంకా డిఫరెంట్ కేటగిరీ జోన్లో మీరు జస్ట్ యాక్టివిటీస్ ప్లే చేస్తూ ఒక్కరోజు నియర్ బై ఉన్న ఏదైనా పార్క్ కానివ్వండి, లేకపోతే ఇతర ప్రదేశాలకి వాళ్ళకు తీసుకెళ్ళచ్చు అనమాట. అలా వాళ్ళని ఎంగేజ్ చేసి కూడా మీరు డబ్బులు సంపాదించవచ్చు. ఇది ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ ద మదర్స్ ఎస్పెషల్లీ. ఎందుకంటే 2 పేరెంట్స్ ఇప్పుడు వర్కింగ్ కాబట్టి, సో పెద్దవాళ్ళు ఊర్లల్లోనే ఉంటారు, వాళ్ళకి నచ్చదు సిరి గారు. చాలా వరకు మీరు చూడండి, అంటే వాళ్ళు పిల్లల్ని ఇక్కడే పెట్టండి అంటారు. ఈ పిల్లలు కొంతమంది వింటారు,
అలవాటైన వాళ్ళు, కొంతమందికి అసలు ఇష్టం ఉండదు వాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళేకి, పేరెంట్స్ని వదిలి వెళ్ళేకి. సో వీళ్ళకందరికీ ఇలాంటి యాక్టివిటీ జోన్లో ఫిట్ అవుతారు కాబట్టి సో యూ కెన్ స్టార్ట్ ద సమ్మర్ క్యాంప్ బిజినెస్ అండ్ అర్న్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్స్. ప్రాఫిట్స్ అన్నా కూడా నేను ఏమంటానంటే మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఈ సమ్మర్ మొత్తం అంటే ఏదో అబ్బా చికాకు, ఎండలు ఎక్కువ అయ్యాయి, ఈ మాటలు కాకుండా పిల్లల్లో అసలు సమ్మర్ ఎప్పుడు గడిచిపోతుందో మీకు కూడా తెలియకుండా తొందరగా అయిపోతుంది. అండ్ తర్వాత మీరు కూడా రిఫ్రెష్మెంట్ ఫీల్ అవుతారు, చాలా వరకు నేర్చుకుంటారు. అండ్ తర్వాత ఇంకా ఈ బిజినెస్ ఇప్పుడే స్టార్ట్ చేసిన మీరు ఈ సమ్మర్లో నెక్స్ట్ సమ్మర్ వరకు ఇంకా ప్రోగ్రెస్ చేసుకుంటూ ఇంకా ఎలాంటి అంటే జాగ్రత్తలు తీసుకోవాలి ఐడియా వచ్చేస్తుంది. ఎస్ సిరి గారు చాలా నేర్చుకుంటారనమాట. సో అలా అప్గ్రేడ్ చేసుకుంటూ ఈ బిజినెస్ అనేది ఇప్పుడే ప్రారంభిస్తే చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే కొంతవరకే హాలిడేస్ వచ్చాయి పిల్లలకు. సో సగం పిల్లలు ఇంకా స్కూల్స్కి వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్లాన్ చేసి మార్కెటింగ్ చేస్తే చాలా వరకు మీకు మంచి రిటర్న్స్ అనేది చూస్తారు. సో మరి ఇందులో ఎలాంటి యాక్టివిటీస్ చెప్తే పిల్లలు ఇంకా ఇంట్రెస్ట్గా రావడానికి శ్రద్ధ చూపిస్తారంటారు? ఎస్ సిరి గారు, యాక్టివిటీస్ అన్నారు కాబట్టి మీరు ఫస్ట్ పిల్లలు ఇష్టపడేది 2 స్నాక్స్లో చాక్లెట్ అండ్ ఐస్ క్రీమ్. అవి ఖచ్చితంగా ప్రతి ఒక్క పిల్లలకి కేటాయించాలి మీరు. సో ఇష్టపూర్వకంగా ఇవ్వాలి. కొంతమంది ఆప్షనల్ అనేది ఉంటుంది ఎక్కడ, అటువంటి పిల్లలకి కొన్ని వేరే ఇవ్వచ్చు, కానీ మ్యాక్సిమం పిల్లలు ఇష్టపడతారు, మంచిగా హ్యాపీగా హాయిగా తింటారు. కాబట్టి మీరు కూల్ డ్రింక్స్ కానివ్వండి, అంటే హెల్దీ డ్రింక్స్, తర్వాత ఐస్ క్రీమ్, తర్వాత వచ్చేసి చాక్లెట్స్, ఇవన్నీ ఓకే, ఇట్స్ ఓకే. అప్పుడప్పుడు మనము డైట్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా చీట్ డైట్ అని వీక్లీ వన్స్ లేకపోతే 15 days వన్స్ తీసుకుంటారు కాబట్టి చిన్నపిల్లలు సో యాడ్ ఆన్ చెయ్యొచ్చు పిల్లలకి. తర్వాత వచ్చేసి వాళ్ళకి కలర్స్ ఇష్టపడతారు. చిన్నపిల్లలైతే మరీ చిన్నపిల్లలైతే చాలా కలర్ఫుల్గా ఇష్టపడతారు కాబట్టి మీరు ఎక్కడైతే యాక్టివిటీ జోన్ కేటాయిస్తున్నారో అది మొత్తం కలర్ఫుల్గా క్రియేట్ చేయండి. అండ్ తర్వాత వాళ్ళకు చాలా ఫన్నీ యాక్టివిటీస్ ఇవ్వండి. ఏదో అంటే లర్నింగ్ మరీ ఇంకా స్కూల్లో అంతా లర్నింగ్సే జరుగుతూ ఉంటుంది కాబట్టి లర్నింగ్ బోరింగ్ అలా కాకుండా వాళ్లకు నచ్చే విధంగా ఆటలు పాటలు, ఇంకా జస్ట్ బాగా అంటే వాళ్ళు కంప్లీట్లీ ఎంగేజ్ అయిపోవాలన్నమాట ఇష్టపూర్వకంగా. అలాంటి యాక్టివిటీస్ మీరు ఎప్పుడైతే కేటాయిస్తారో డ్యాన్స్ కానివ్వండి, తర్వాత ఇతర అంటే ఏదైతే జంపింగ్ ఉంటుందో అది ఇష్టపడతారు వాళ్ళు, అలాంటి యాక్టివిటీస్ మీరు ప్రొవైడ్ చేసి ఖచ్చితంగా వాళ్లకు ఎంగేజ్ చేసి ఎంటర్టైన్మెంట్లా చూసుకోవాలన్నమాట. సో అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ ఆల్సో ఇంపార్టెంట్ కాబట్టి సర్టెన్ ఏరియాస్లో మీరు ఇవ్వచ్చు. ఇది చాలా వరకు 14 years అబౌవ్, తర్వాత వచ్చేసి మీకు టీన్స్ ఉంటాయి కదా 13, ఆ టీన్స్ నుంచి మీరు ఏదైనా ఎడ్యుకేషనల్ యాక్టివిటీ ఇవ్వాలన్నా కూడా వీళ్ళకి ప్రొవైడ్ చేయొచ్చు సిరి గారు. కానీ చిన్నపిల్లలు ఎవరైతే చాలా చిన్నపిల్లలు ఉన్నారో అబౌవ్ 7 years టు అలా 10 years అప్ టు 12 years కూడా వీళ్ళకందరికీ ఎంటర్టైన్మెంట్ ఇష్టం కాబట్టి ఫన్ యాక్టివిటీస్, ఫన్ గేమ్స్ చాలా చాలా ఎక్కడైతే ఫన్ ఉంటుందో అక్కడ వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు కాబట్టి సో ఇవన్నీ ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ తర్వాత వచ్చేసి ఏదైనా మూవీస్ కానివ్వండి, వాళ్ళకు గేమ్స్గా వాళ్ళు ఆడుతుంటారు, వీడియో గేమ్స్ అయినా బయట గేమ్స్ అయినా. సో అలాంటివి ఏ ఇష్టమో అందులో కొద్దిగా లెర్నింగ్, సో ఎప్పుడు ఆడొచ్చు ఎప్పుడు ఆడకూడదు అలాంటి చిన్నవి గైడెన్స్లో ప్రొవైడ్ చేసి సమ్మర్ క్యాంప్ అనేది మీరు ముగించచ్చు. గ్రేట్ అండి. అండ్ నిజంగా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి ఈ ఐడియా చాలా బాగా వర్కౌట్ అవుతూ ఉంటుంది. బికాస్ మీరు అన్నట్టుగా చాలామంది పిల్లలు ఒక 3-4 daysని ఎంగేజ్ చేస్తూ ఉంటారు, కానీ అంతకన్నా ఎక్కువగా అస్సలు టాలరేట్ చేయరు. ఎప్పుడెప్పుడు స్కూల్స్ రీఓపెన్ అవుతాయా అని చూస్తూ ఉంటారు. అలా ఒక విషయం అయితే ఇంకొకటి ప్రొడక్టివిటీ, అంటే వాళ్ళు ఇటు యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం, ఎంతసేపు ఇంట్లోనే ఉండి ఫైటింగ్ అలాంటి కాకుండా అవి తగ్గి యాక్టివిటీస్లో పాల్గొన్నట్టు ఆ ప్రొడక్టివిటీ టైం అనేది కూడా చాలా యూస్ఫుల్ అవుతూ ఉంటుంది, వేస్ట్ కాకుండా. గ్రేట్ ఐడియా అండి. సో ఇలా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి లైక్ ఈ బిజినెస్ మోడల్ గురించి క్లియర్గా తెలుసుకొని పెట్టాలి అనుకునే వాళ్ళు కావచ్చు, లేదంటే బిజినెస్ ఐడియాస్ కోసం మార్కెటింగ్ పరంగా గ్రో అవ్వాలి అనుకునే వాళ్ళు కావచ్చు, మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ అదేవిధంగా ఈ మధ్య కాలంలో ట్రైనింగ్ కూడా మీరు ఎక్కువగా కండక్ట్ చేస్తూ ఉన్నారు డిఫరెంట్ జోనర్స్లో. సో ఆ ట్రైనింగ్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుంది అప్రోచ్ అవ్వాలి అంటే? డెఫినెట్లీ సిరి గారు, బేకింగ్ వర్క్ షాప్స్ అనేది నిర్వహించబోతున్నాం సిరి గారు ఆన్ 27th దిస్ మంత్. ఇది 2 days వర్క్ షాప్ ఉంటుందండి. అంటే కంప్లీట్గా మీకు దాని గురించి అంటే మటీరియల్ గురించి డీటెయిల్డ్, తర్వాత వచ్చేసి ప్రాసెస్ ఇవన్నీ నేర్పిస్తూ మీరు ఎంతవరకు నేర్చుకున్నారు అన్నది ప్రజెంటేషన్ మీ నుంచి కూడా తీసుకుంటాం కాబట్టి
2 days అనేది కేటాయిస్తారు ఇక్కడ. తర్వాత ఇంకా చాలా క్వాలిటీ పరంగా ఒక ప్రొఫెషనల్ వేలో మీరు కేక్ బేకింగ్ అనేది ఇక్కడ నేర్చుకుంటారు. అండ్ తర్వాత వీటి నుంచే కూడా చిన్న చిన్న బిజినెస్ స్టార్టప్స్ లాగా కూడా మీరు మొదలెట్టచ్చు ఇంటి వద్దే ఉండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇంటికి మొత్తానికి నేను ఏదో బేకింగ్లో చాలా పర్ఫెక్ట్ అవ్వాలి, ఒక ప్రొఫెషనల్ వేలో వెళ్ళాలి అన్న ప్రతి ఒక్క మహిళకు కూడా ఆహ్వానం సిరి గారు. ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే మమ్మల్ని కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.